కన్సల్టెంట్, బ్రోకర్, అడ్వైజర్, రియాల్టర్, వీళ్ళు అసలు ఆఫీస్కి రావడం అవసరమా? ఆఫీస్ మీటింగ్లు టైం వేస్ట్ అనుకుంటాం, నిజమా కాదా? అసలు ఆఫీస్కి వస్తే బెనిఫిట్ ఏమవుతుంది? ఎందుకు రావాలి? ఆల్ ద వే 10, 20, 30 కిలోమీటర్లు ఉంటాను, మీటింగ్స్ ఎందుకు అటెండ్ అవ్వాలి? ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్, కొత్త బ్రోచర్ లాంచ్ ఉంటే ఎందుకు అవ్వాలి? కంపెనీ వాళ్ళు పిలిచినోటల్లా మీటింగ్కి వెళ్ళి నా టైం వేస్ట్ చేసుకుంటున్నానా? అసలు నాకు వచ్చే లాభం ఏంటి, నాకు వచ్చే నష్టం ఏంటి? ఇవన్నిటికి కూడా అన్ని బెనిఫిట్స్ మీకు పోతున్నాయండి. మీరు క్లారిటీ ఉండాలి. ఆఫీస్కి వెళ్ళినందుకు లాభాలు ఏంటి, వెళ్ళకపోతే నష్టాలు ఏంటి, సండే సాటర్డే వర్క్ చేయాలా లేకపోతే హాలిడే తీసుకోవాలా? ఇలాంటివన్నీ కూడా చాలా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లారిఫై కావాలంటే నన్ను సంప్రదించండి. మీకు సరిగ్గా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. మీరు ఎందుకు వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, దానివల్ల ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ చెప్పే మీటింగ్లో విషయాలు ఎలాగ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎలాగ అప్డేట్ చేసుకోవాలి అనేది మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ.